నీవు ₹1 తగ్గించినవా యాజ్ ఇట్ ఈజ్గా 26,30,00,000తో పేమెంట్ చేయడం ఇది నేను ప్రస్తావించాను. ఇది తప్ప రెండవది ధర్మకర్తన పైన రెండవది రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ టెండర్లు అయినాయి. 1,80,000 కోట్ల రూపాయల పైసలు టెండర్ పిలిచింది. ఈ 1,80,000 కోట్ల 1,20,000 కోట్ల రూపాయలు పేమెంట్ చేసింది. ఇందులో గతంలో నేను 20 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నా కాబట్టి చాలా ప్రభుత్వాలు చూసినా కాబట్టి గతంలో టెండర్లు పిలిచినప్పుడు చాలా సందర్భాలలో 30%, 40%, 50% లెస్సులు పోయినాయి ఇరిగేషన్ డిపార్ట్మెంట్, చాలా డిపార్ట్మెంట్. మరి ఈ గడిచిన 8 సంవత్సరాల్లో మీరు జరిపిన టెండర్లలో 1,000 కోట్ల రూపాయల టెండరు 1,80,000 కోట్ల టెండర్లో 0.1% కూడా కాదు, 0.1%, 0.2%, 0.3%, అంటే 1% లోపలే 5 మంది కాంట్రాక్ట్ టెండర్లు వేసింది. అంటే వీరికి ఏం కలబడ్డదా? ఒక పని కాదు, మొత్తం టెండర్లు లెస్కి ఎందుకు పోయినాయి? లెస్గా అంటే 1% లోపలనే. నిన్న మొన్న జరిగినటువంటి కృష్ణానది పైన కొల్లాపూర్ దగ్గర జరిగేటువంటి బ్రిడ్జ్ టెండర్ అయింది. సుమారుగా మరి 500-800 కోట్ల టెండర్ అయింది. 30% పైచీలకు టెండర్ లెస్ పోయింది. అది కూడా మట్టి పని, అది కూడా రాయి పని ఎస్టిమేట్ రేట్ల కంటే. ఇక్కడ ఎందుకు జరిగింది నేను అంటే ఎవరికి పోయినవి ఇవి, ఎవరికి కట్టబెట్టిండ్రు, దీని ఆంతర్యం ఏంది, దీని లోతేంది, దీని సమాధానం చెప్పాలని అడిగినాం. ఇది తప్ప నేను నిరంజన్ రెడ్డి గారు నిరంజన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టింది, అది మాటను వింటున్నా. అదేం మాట్లాడు, మీకు అందలం ఎక్కించిందని మాట్లాడి. అంటే నాకు ఇలా కొత్తగా చూస్తున్నా, నీవు రాజకీయాలు రాకముందు నుంచే ఉన్నా నేను. నీవే నా మీద పోటీ చేసినావు, నాకు మంత్రి పదవి వచ్చింది, 3.5 ఏళ్ళు నా మీద నీవు పోటీ చేసినావు. కాంగ్రెస్ టీఆర్ పొత్తులో భాగంగా 2004లో నా మీద నీ పోటీ చేసి నీకు డిపాజిట్ రాలే. నీవు కుడిభుజానివి, ముఖ్యమంత్రికి కుడిభుజానివి. 2001 నుంచి 2014 వరకు నీవు జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మొత్తం యంత్రాంగ యాదవ్ నడిచింది. ఒక్కరోజైనా అంటే ఈ 14 సంవత్సరాల కాలంలో జిల్లా అంటే పాలమూరు జిల్లాలో ఒక సర్పంచ్లే, ఒక ఎంపీటీసీలే, ఒక జడ్పీటీసీలే, ఒక ఎంపీలు ఎవరూ లేరు. ఒకసారి మాత్రమే ఒకరు ఎమ్మెల్యేలు, ఆ తర్వాత కూడా పోయింది. ఎందుకు మరి? నేను రాజీనామా చేసిన తర్వాత 2014లో 7 మంది ఎమ్మెల్యేలు గెలిచింది. గడిచిన 2014-2010 మంత్రి ఉన్న తర్వాత రెండవసారి జరిగిన ఎన్నికల్లో జిల్లాలో 14లో 13 మంది. నేను 20 ఏళ్ళుగా రాజకీయాలు ఉన్నా. మీరు ఏ స్థాయి ఉన్నా నాకు తెలుసు. ఆ రోజు తెలుసు, ఈరోజు తెలుసు. నాది ఆనాడు స్థాయి, ఈనాడు స్థాయి మీకందరూ తెలుసు. మరి మంత్రాలు చదివినరా? ఇలా అందరాలు ఎక్కించుంటే మేము ధర్మం ఇచ్చిందా? నేను కాంగ్రెస్ పోటీ చేసి గెలిచిన, ఇండిపెండెంట్ గెలిచిన, రాజీనామా చేసి గెలిచిన, ఇలా ఓడిపోయాడు. ఇలా నేను ఓడిపోవడానికి కూడా కారణం నేను కాదు, మీరే, మీ ప్రభుత్వ పెద్దలే. సీనియర్లు ఉండొద్దు. ఒకవైపున టికెట్ ఇవ్వడం, ఎట్లా పోయిపోయినా ఇంకో వైపున ఎట్లా ఓడించాలి అంటే. సో డెఫినెట్గా నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, నేను ఓడిపోవడానికి కారణం కూడా నేను కాదు. ఇటువంటి చాలా అంశాలు ఉన్నాయి. ఇలా బాగా చాలా ప్రభుత్వ పెద్దలు ఉన్నారు, చాలా అంశాలు ఉన్నాయి. నేను అజులు వదలుచుకోలేదు. అందుకనే ఒక నిమిషం, అందుకనే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, నేను ఏ రోజు కూడా వ్యక్తిగత ప్రయోజనం పొందలే. నేను వ్యక్తిగతంగా ప్రయోజనం పొందుతున్నైతే నేను ఆ రోజు రాజీనామానే చేయకపోదు. నీకు ఏం కావాలని అడిగినరు, నాకు 1000 కోట్లని అమ్మడమని చెప్పిన. ఇలా మీరేం చేసిండ్రు? నేను అది ప్రశ్నించేది ప్రజాస్వామ్యాన్ని కూని చేశాడన్న. ఇలా 12 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నారు. ఎవరి కోసం తీసుకున్నారు? ఏం ప్రతిపక్షం ఉండొద్దా? ప్రశ్నించే గొంతుకలు ఉండొద్దా? ఏం రోగం? ఇది మంచిదా? ప్రశ్నించి తప్ప? నన్ను సస్పెండ్ చేసినప్పుడు నేను మాట్లాడిన దానిలో ఏ తప్పు ఉందో చెప్పాలా? మీకు దమ్ము ధైర్యం ఉంటే. మిస్టర్ నిరంజన్ రెడ్డి, మాటలు స్పీచ్లు ఇవ్వడం గొప్ప కాదు, మేధావులు కావచ్చు. బట్ నిజాయితీ ఎంత ఉంది, రవ్వంతైనా ఉందా? నీ గుండె మీద చేసుకొని చెప్పగలుగుతావా? ఏం మాట్లాడుతున్నారు మీరు?